ఖచ్చితంగా తెలుసుకొని అయితే ఉండింటారు. వాటి మీద పోరాటం చేయడమో, ఇంకోటి చేయడమో, ఎట్లా దాన్ని సాల్వ్ చేయడమో, కనీసం ఒక రోజన్నా, ఒక గంటన్నా ఆ సమస్య మీద ఆలోచించే వ్యక్తులు. ఈయనెవరో కొత్త ఆయన్ని 250 కోట్లు ఖర్చు పెట్టి తిరుపతిలో గెలిచిపోయినాడు. ఆయన ఏడున్నాడో, ఏం చేస్తున్నాడో, ఎక్కడున్నాడో కూడా తెలియదు. కనీసం ఇన్ఛార్జ్ ఎవరు, ఆ టీడీపీ ఇన్ఛార్జ్ ఎవరు, జనసేన ఇన్ఛార్జీలు ఎవరు, బీజేపీ ఇన్ఛార్జీలు ఎవరు, వాళ్ళు కూడా తెలియదు. కనీసం వాళ్ళని తిరగదంటే వాళ్ళు తిరగడంలే. మే వాలంటీర్లు అంటే వాలంటీర్లకు ఏదో చెప్పుకుంటాను, ఇప్పుడు వాళ్ళు కూడా లేరు. ఎవరికి చెప్పుకోవాలో, ఏం చెప్పుకోవాలో, ఎలా చేసుకోవాలో తెలియక తనకి తపస్సులు చేస్తాను. మరి ఎలాంటి వ్యక్తి అయితే మీకు ముఖ్యమంత్రిగా కావాలని కోరుకుంటున్నారు? జగన్ అయితేనే బాగుంటుందబ్బా. జగన్ ఉంటే బాగుండు. ఆయన బాగా మంచి చేసినాడు, జనాల్లో నాడి పట్టుకున్నాడు, తిరిగినాడు, కష్ట సుఖాలు తెలుసుకున్నాడు. ఆయన వస్తేనే బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి ఉంటేనే సీఎంగా బాగుంటుంది. మరి మీరేమో జగన్ కావాలంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ అయితే ఆయన ఈ జన్మలో నేను సీఎం కానివ్వను, ఈ జన్మలో ఆయన్ని రానివ్వను అంటున్నాడు. ఫస్ట్ నేను బల్జోళ్ళనే. ఆయన క్యాస్ట్ నా క్యాస్ట్ ఒకటే. పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఏడ పుట్టినాడో కనుక్కొని డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ దమ్మని చెప్పండి, మళ్ళీ ఆయనకు ఓట్లేస్తాం. అది ఇంకెంతకన్నా నేనేం చెప్పను. ఒకటి రానిచ్చేది, ఒకటి రాకడా, ఒకటి పోక ఎవడు చెప్పేది కాదు. జనాలు చెప్తారు. అది పవన్ కళ్యాణ్ చెప్పేదో, చంద్రబాబు నాయుడు చెప్పేదో కాదు. జనాలు చెప్తారు. వాడేంది వాడు బోసిడికి.